మనం కోపాన్ని ఆపుకోకూడదు, మెడిటేట్ చేయకూడదు, చేయకూడదు. దాని రూట్ కాజ్ ఏంటని చెప్తారు. ఆ రూట్ కాజ్ ఏంటంటే క్షమించలేంతనం. మీకు అర్థమైంది? కోపం పక్కనే ఉంటుంది, నాణ్యం పక్కనే ఉంటుంది. కోపం పడితే నీ దగ్గర ఒక రీజన్ ఉంది, నువ్వు ఆ రీజన్ వదిలిపెట్టగలవా లేదా? నువ్వు కోపట్టడానికి నువ్వు ఒక హేతువు చూపిస్తావు, ఒక ఇది చూపిస్తావు, అది నువ్వు కాదనుకోగలవా? ఇఫ్ యూ కెన్ నల్లిఫై ఇట్, యు ఫ్రీ ఫ్రమ్ యాంగర్. నువ్వే 100% రైట్ అయినా 40 ఏళ్ళు అనుభవించిన దానికి పక్కన నువ్వు దాన్ని క్షమించగలిగితే కోపం దాని క్షమతో వెళ్ళిపోతుంది. ఓకే, క్షమించలేనప్పుడు అది నిలిచిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అందుకే దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నువ్వు త్రోవలో ఉండగానే వాడితో సమాధాన పడమన్నాడు. ఓకే, ద్రోహి అని చాలా టఫ్ వర్డ్ వాడు, ద్రోహి అని చెప్పాడు, నరకాగ్నిలో ఉన్నది అన్నాడు. ఓకే, సో అతడు కడపటి కాసు చెల్లించే వరకు అతను నేను విడిచిపెట్టడం చెప్పాడు. ఓకే, సో